గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనబడను. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8499938881. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కామెంట్స్లో పిన్ చేసినటువంటి లింక్ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి. ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. అరాచకానికి అమ్మ మొగుడు జగన్ అని చెప్పేసి అనటంలో సందేహం ఏదీ లేదు అని చెప్పేసి ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు సంబంధించిన వివరాలను కానీ అలా జరిగిన అంశాలను కానీ పోసగుచ్చినట్టుగా వివరించి విశ్లేషించి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటారా? ఇంకేమైనా డౌట్ ఉంటుందా? ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈరోజు నా ప్రశ్న సూటి ప్రశ్న ఇదే. ఈరోజు బంగారుపాళ్యంలో జరిగినటువంటి ఘటనలు కానివ్వండి, అక్కడ వ్యవహరించిన తీరు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు శ్రేణులు చేసిన ఓవర్ యాక్షన్ కానివ్వండి, అసలు ఓవరాల్గా ఈ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు చూస్తుంటే ఎస్, అరాచక శక్తులు వీళ్ళు, అరాచకానికి అమ్మ మొగుడు జగన్ అని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది, అనిపించట్లేదు. ఈ రెండు అభిప్రాయాల్లో మీకు ఏదున్నా సరే నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలపండి. ఇంకెలాంటి అభిప్రాయం ఉన్నా సరే చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక వీడియో క్లియర్గా ఒక వీడియో బయటపడింది, డ్రోన్ విజువల్ అన్నమాట. అది బయటకు రానంతసేపు వేళదే తప్పేమో, సహజమైనటువంటి సంఘటనలేమో, సహజమైనటువంటి భావావేశమేమో, సహజమైనటువంటి ప్రతిస్పందనేమో అని చెప్పేసి అనుకోకుండా ఎవరు ఉండరు. కానీ ఎప్పుడైతే మరి అది పోలీసులు బయట పెట్టారో మరొకరు బయట పెట్టారో తెలియదు, మొత్తానికి ఒక డ్రోన్ వీడియో బయటకు వచ్చిన తర్వాత అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత ప్లానింగా, ఎంత స్క్రిప్టా! వీళ్ళు గనక సినిమాలు గనక తీసినట్టయితే, సినిమా నిర్మాణం గనక చేసినట్టయితే, సినిమాకు కథారచన గనక చేసినట్టయితే, సినిమా స్క్రిప్ట్లు అందించినట్టయితే, సినిమాలు డైరెక్షన్ చేసినట్టయితే అబ్బో సూపర్ హిట్లు కొడతారేమో. అంత అద్భుతమైన రచన, అంత అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలని చెప్పేసి మనం ఒప్పుకోక తప్పదు. ఒక్కసారి ఆ డ్రోన్ విజువల్ ఏంటో చూద్దాం. ఈరోజు హైలైట్ అయిందేంటి? మామిడికాయలు, ట్రక్కులు కొద్దీ మామిడికాయలు తీసుకొచ్చి ఇవి రేటు రావట్లేదు, ప్రభుత్వం దగా చేస్తోంది, మోసం చేస్తోంది, కనీసం మద్దతు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు, ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు, రైతులు నిరసన తెలియజేస్తున్నారని చెప్పేసి ట్రాక్టర్ల కొద్దీ పోశారు కదా. దాని అసలు స్వరూపం ఇదన్నమాట. చూడండి మీరే, ఇది డ్రోన్ విజువల్. ఒకసారి మీరు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇది వెనక నుంచి ఒకడు కొడుతున్నాడు, చూసారా? పానీరా, టైం అవుతుంది, మనకి ఇచ్చిన టార్గెట్ని ఫినిష్ చేయాలి కదా అన్నట్టుగా. ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం తోట పక్కనే ఇవన్నీ పెట్టుకొని సెట్ చేసుకొని ఇదిగో ఈ రకంగా తీసుకొచ్చి నిజంగా నిరసన తెలియజేసే వాళ్ళైతే ఆ తొందర ఎందుకుంటుంది వాళ్ళకి? ఓ పక్క జగన్ వస్తుంటే అతని ముందు పోయాలి. ఇదిగో ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వరస పెట్టి ఏదో క్యూ లైన్లో వచ్చినట్టుగా, దేవుడి గుడికి క్యూ లైన్లో వచ్చినట్టుగా, ప్రసాదం లైన్లో నిలబడ్డట్టుగా, ప్రసాదం తీసుకున్న చోట నిలబడ్డట్టుగా ఆ జగన్ ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఈ రకంగా క్యూ లైన్లోకి వచ్చి కొంతమంది ఆల్రెడీ పోసారు, కొంతమంది పోయటానికి సిద్ధపడుతున్నారు. పోనీ పోనీ, తొందర పోనీ, మనం మిస్ అయిపోతాం, మన టార్గెట్ ఏంటి, మన స్క్రిప్ట్ ప్రకారం మనం వెళ్ళాలి అన్నట్టుగా అదిగో మామిడికాయలు అలా పోసుకుంటూ. ఒక్క విషయం మనం అర్థం చేసుకుందాం, క్లియర్గా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నిజంగా నిరసన తెలియజేసే వాళ్ళైతే, నిరసనలో భాగం కనుక చేస్తున్నట్టయితే ఈ రకంగా ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా లాగా లైన్లో వచ్చి లోడులు నింపుకొని పోసేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఆ రైతు గుండె మండి, కడుపు మండి ఎక్కడో ఒకచోట పారబోస్తాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయంలో ముందు కొన్ని, వెనక కొన్ని, మధ్యలో కొన్ని, ఆ రూట్ నుంచి రావాలి, ఈ గొంతు నుంచి రావాలి, ఆ సందు నుంచి రావాలి, ఒక 3 ట్రాక్టర్లు ఇట్టించి 4 ట్రాక్టర్లు అట్టించి అని చెప్పేసి ఏదో స్క్రిప్ట్ ప్రకారం నంబర్ 1 తర్వాత కూడా నంబర్ 2, నంబర్ 3 అన్నట్టుగా ఇలా ఆర్కెస్ట్రేటెడ్ డ్రామాలుగా స్క్రిప్ట్ ప్రకారం ఎలా నడుస్తుంది? వరుస పెట్టి ట్రాక్టర్లన్నీ ఎలా వస్తాయి? దానికి కరెక్ట్గా నాయకులు వచ్చే టైంలోనే, కరెక్ట్గా జగన్ వచ్చే టైంలోనే, కరెక్ట్గా జగన్ కాన్వాయ్ ముందే ఎలా పారబోస్తారు? గుండె మండి పారబోసారా, కావాలని పారబోసారా? చూడండి అసలు ఆ అరాచకం చూడండి, ఆ అరాచకం చూడండి, కడుపు మండిపోతుంది. అసలు తొక్కించుకుంటూ నిజమైన రైతు అయితే అలా మనకిచ్చిన టార్గెట్ ఫినిష్ చేయాలన్నట్టుగా అలా ఎలా పారబోస్తాడు? దారి పొడవునా అలా పోసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పేసి టార్గెట్ ఇస్తే తప్ప, ఐడియా ఇస్తే తప్ప, పథకం రచిస్తే తప్ప
చూడండి, మధ్యలో ఎక్కడన్నా కాస్త గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ నింపడానికి అన్నట్టుగా కార్యకర్తలు దూరిపోతారు. అదే అక్కడ కొంచెం రోడ్డు కనపడుతుందిరా, పోయి ఓ తట్టడి మాడికాయలు పోయి అన్నట్టుగా. ఇంత పకడ్బందీగా జరుగుతుంటే గుండె మండి రైతు అలా పోస్తున్నాడని ఎలా అనుకుంటాం? జగన్ మెప్పు పొందాలి, జగన్ కోసం చేయాలి, రాష్ట్రంలో అసలు మామిడి రైతులు పూర్తిగా నాశనం అయిపోయారనేటువంటి కలరింగ్ ఇవ్వాలి. అసలు వాస్తవంగా చెప్తే ఇది పెద్ద ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా. ఎందుకంటున్నానంటే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇదిగో మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ఆ పక్కనే తోట ఉంది కదా, ఆ తోటలోనే పెట్టారట ఈ దుకాణం అంతా. ఆ తోటకు సంబంధించినటువంటి వ్యక్తి పేరు ప్రకాష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గారి తోటలో నుంచి మామిడికాయలు తీసుకొచ్చి ఈ రకంగా పోసి, ఈ రకంగా గలాబా సృష్టించి, ఈ రకంగా రభస సృష్టించి అన్యాయం ఏదో జరిగిపోయిందనే కలరింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం మాత్రమే అక్కడ జరిగింది. దొరికిపోయారు, డ్రోన్ విజువల్స్తో సహా దొరికిపోయారు. ఇది జరుగుద్దని చెప్పేసి ప్రపంచానికి నిన్నే తెలుసు, ఆ లోకల్ వాళ్ళకి నిన్నే తెలుసు. అది కూడా నేను చెప్తా. ఒక మీడియాతో ఒక రైతు మాట్లాడుతూ ఏం మాట్లాడాడు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సోమవారం నుండి ట్రాక్టర్ పంపించారు ట్రిప్పింగ్ చేయడానికి. ఆ నంబర్ కూడా ఫోటోలు తీసి కూడా మా సార్ వాళ్ళు కూడా పెట్టాం మేము. ఇది కానీ అబద్ధం అయితే నేను దేనికైనా రెడీ. బండి నంబర్తో కూడా ఉంది మా దగ్గర. ఎక్కడ ట్రిప్పింగ్ రోడ్లో దించాలనేసి ట్రాక్టర్ పంపించారు. పేరు కూడా చెప్తున్నారు, ఎవరు పంపించినారు అనే పేరు కూడా చెప్తున్నారు. మరి దాని ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది, ఫోటోస్ ఉన్నాయి. నేను సార్ వాళ్ళు పంపించాను, డిఎస్ గారు పంపించిన. ఒకసారి మళ్ళీ వినండి, ఆయన ఏమంటున్నాడు ఒకసారి మళ్ళీ వినండి. నా దగ్గర ఎవిడెన్స్ తో కూడా సోమవారం నుండి ట్రాక్టర్ పంపించారు ట్రిప్పింగ్ చేయడానికి. ఆ నంబర్ కూడా ఫోటోలు తీసి కూడా మా సార్ వాళ్ళు కూడా పెట్టాం మేము. ఇది కానీ అబద్ధం అయితే నేను దేనికైనా రెడీ. బండి నంబర్తో కూడా ఉంది మా దగ్గర. ఎక్కడ రోడ్లో దించాలనేసి ట్రాక్టర్ పంపించారు. పేరు కూడా చెప్తున్నారు, ఎవరు పంపించినారు అనే పేరు కూడా చెప్తున్నారు. మరి దాని నిన్న ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఒక రైతు చెప్పింది ఏంటంటే, సోమల సర్పంచ్ అన్నట్టు ఈ ప్రకాష్ రెడ్డి 5 ట్రాక్టర్లు పంపించాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి టైంలో ఈ ట్రాక్టర్లు మామిడికాయలు నింపుకొని వాటిని తీసుకెళ్ళి రోడ్డు మీద పారబోయాలి. మేము ట్రాక్టర్ నంబర్లు తెలుసు, మాకు వాటిని ఫోటోలు తీసుకున్నాం, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ డిఎస్పీ గారికి కూడా ఇచ్చామని చెప్పేసి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఒక రైతు చెప్పాడు. కరెక్ట్గా ఈరోజు అదే అంశం జరిగింది. నిన్న మీడియాతో మాట్లాడటం ఏంటి, ఈరోజు జరగటం ఏంటి? అరే బాహ్య ప్రపంచానికి తెలిసిపోయింది, మన డ్రామాల గురించి తెలిసిపోయింది అనేటటువంటి సిగ్గు, భయం, బెరుకు ఏమాత్రం లేకుండా మనం ఒక స్క్రిప్ట్ అనుకున్నాం, జరగటమే, చేంజ్ చేసడమే. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చూడండి. ఇదిగో ఈ ట్రాక్టర్ నంబర్లు, స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడు రిలీజ్ చేశారు. ఏపీ 03AA0218 ఇదో ట్రాక్టరు, ఏపీ 20U9212 ఇదో ట్రాక్టరు, ఏపీ 03M018 ఇదో ట్రాక్టరు, ఏపీ 03S8542 ఇదో ట్రాక్టరు, ఏపీ 03TB5532 ఇట్లా వరుస పెట్టి 5 ట్రాక్టర్లు. మనం ఫస్ట్ డ్రోన్ విజువల్స్లో కూడా చూసాం. 5 ట్రాక్టర్లు వచ్చాయి, పోసాయి, ఏదో జరిగిపోయింది అనేటటువంటి కలరింగ్. అంటే మన రెంటపాల పర్యటనలో సెంగయ్య అనేటటువంటి కార్యకర్తను తొక్కించుకొని వెళ్ళారు. ఈరోజు మామిడికాయలను పారబోసి వాటిని తొక్కించుకొని వెళ్ళిపోయారు. మాకు కాయ అయినా మనిషి తలకాయ, మామిడికాయ అయినా మనిషి తలకాయ అయినా ఒకటే అనే సందేశాన్ని అద్భుతంగా ఇచ్చారు. అంతేనా? ఈ పర్యటనలో మేము 500 మందిని రమ్మన్నాం, మీరు ఎంతమంది 10,000 మంది 15,000 మంది ఎలా వస్తారని చెప్పేసి అడిగిన పాపానికి ఇదిగో చూడండి. నరికే అన్న చెయ్యి ఏ రప్ప ఎవరిని? డిఎస్పీని. అంతే, రప్ప నరుకుళ్ళే. ఎక్కడ చూసినా అది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, అసలు ప్రతి కార్యకర్తలు. డిఎస్పీ అడ్డుకుంటే ఏంటి వాహనాలు, ఏంటి శ్రేణి అని చెప్పేసి అడ్డుకుంటే ఆంక్షలు పెడితే ఏ నరికే అన్న చెయ్యి ఏ రప్ప డిఎస్పీ చేయి నరికేయాలి, పోలీస్ అధికారుల చేతులు నరికేయాలి, రప్ప నరుకుళ్ళు. అంతే, మేమంతే, మేము అరాచకం చేస్తాం, చావండి, మా చేతిలో పడి చావండి. అది మా కార్యకర్తలైనా మీరైనా ఎవరో ఒకడో చావాలి. టార్గెట్. ఆంక్షలు పెట్టకూడదు అంటారు,
పెడితే నరుకుతామంటారు. పోనీ ఈయనతో ఏదో తలనొప్పి మనకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి వదిలేశారు. వదిలేస్తే క్రమంలోనే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసులతో మాట్లాడారు. ఆ మధ్యలో మాట్లాడి ఏమన్నాడు, అభిమానాన్ని ఆంక్షలతో ఆపుతారా, ఎందుకు నా పర్యటనకు ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పేసి. ఎంత అద్భుతమైన డ్రామా, ఎంత అద్భుతమైన స్క్రిప్టు. సరే పోనీ ఈ ఎదవగోళ మనకెందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా వదిలేస్తే ఇది జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసులు పట్టించుకోకుండా ఎందుకు వాళ్ళతో గొడవ ఎందుకు తంటెందుకని చెప్పేసి వదిలేసి ఇదిగో ఇలా జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డిని తోసేసి, జగన్మోహన్ రెడ్డిని రక్కేసి, జగన్మోహన్ రెడ్డి వేళ్లు విరిచేసేటటువంటి మరి అద్భుతమైనటువంటి అభిమానుడు ఆయన సొంతం. అదిగో ఆయన కూడా ఏమీ చెయ్యలేక, ఏమీ పాలుపోక, ఈ జనం ఏంటి, ఈ కథ ఏంటి, నన్నే దోసేస్తున్నారా బాబు, నా మీదకి వచ్చేస్తున్నారా బాబు అని చెప్పేసి అదిగో ఏం చేయను, ఆగండాయా మీద పడకండాయా, అరే రే 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 నన్నే దోస్తారా మీరు అన్నట్టుగా ఆడెవడో చేయి పట్టుకుని ఇరిచైపోయాడు. ఇదేం అభిమానం, ఇదేం పిచ్చో అర్థం కాని పరిస్థితి. లాగో అదిగో వెనక నుంచి లాగుతున్నారు. ఆయన కూడా ఏంట్రా వదిలేడు, అదిగో ఆ చెయ్యి పట్టుకుని ఎవడో ఊపేస్తున్నాడు, ఏళ్ళు లాగేస్తున్నాడు. పోలీసులు ఒక్కసారి వదిలేస్తే ఇలా ఉంటుంది పరిస్థితి. అభిమానానికి అదిగో ఆడెవడో బొట్టనేలు ఇరిచేస్తున్నాడు. అభిమానానికి ఆంక్షలు పెడతారా అంటే ఆంక్షలు పూర్తిగా ఎత్తేస్తే జగన్మోహన్ రెడ్డికే ప్రమాదం. ఆంక్షలు పెట్టకుండా అభిమానానికి ఆంక్షలు ఏంటని చెప్పేసి వాళ్ళన్న డైలాగులకి అద్భుతంగా ప్రతిస్పందించి సరే ఓకే ఆయన అభిమానులు ఆయన ఇష్టంలో వదిలేద్దాం అని చెప్పేసి వదిలేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాబోయ్ పోలీసులు ఎక్కడున్నారు, బాబోయ్ రండి బాబోయ్ నన్ను రక్షించండి, ఏళ్ళు ఇరిచేస్తున్నారు, చేతులు ఇచ్చేస్తున్నారు అనేటటువంటి రీతిలో అక్కడ ప్రతిస్పందన. మనం ఏదో కల్పించింది కాదు కదా, వాళ్ళు ఫోన్లో వాళ్ళు వీడియోలు తీసుకొని వాళ్ళు బయటికి రిలీజ్ చేసినటువంటి విజువల్స్. పోలీసులు ఎక్కడ అని చెప్పేసి అరుస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దిక్కు తాచకుండా రే ఆగండ్రా అంటున్నటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉంటుంది. సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడి ఇక్కడ అద్భుతమైన దృశ్యం ఏంటంటే పసుపు కండువ, ఆకుపచ్చ కండువ వేసుకున్నాడు. గత 5 ఏళ్ళు అమరావతి రైతులు అదే కండువగా వేసుకుంది. ధాన్యం బకాయిల కోసం నిలిచినటువంటి రైతు సంఘాలు అదే కండువగా వేసుకుంది. రైతులు ప్రజలు ఇదే కండువాతో కూడా పోరాడింది. ఆ రోజు గుర్తుకు రాని కండువ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గుర్తుకొచ్చింది, ఒంటి మీదకి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే అసలు సమస్య లేని ప్రాంతంలోకి వెళ్ళి సమస్య సృష్టించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. పాయింట్ నెంబర్ 1, అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 99% మామిడికాయల కొనుగోళ్లు పూర్తయిపోయాయి. 1 or 2% ఉంటే ఉండొచ్చేమో, దాన్ని ఇంకా కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు, ముందు వెనక అవ్వచ్చు. ఆ 1 or 2% కోసం గొడవ ఎందుకు, ఆల్రెడీ 99% అయిపోయాయట. పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కీలకమైనటువంటి అనుచరులు ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు రైట్గా ఉండిపోయి సిండికేట్ అయ్యి తక్కువ ధరకు మామిడిని కొనటం, పల్ప్ ఇండస్ట్రీకి వెళ్ళేటటువంటి మామిడిలో చాలా తక్కువ ధరకే రైతుల దగ్గర నుంచి కొనటం అనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చేశారు, ఇప్పుడు కూడా అదే దందా నడుస్తోంది. దీన్ని గమనించే ప్రభుత్వం వాటికి చెక్ పెడుతూ తాను కూడా మద్దతు ధర ప్రకటిస్తూ 4 రూపాయలు 5 రూపాయలు ఇచ్చింది. మొత్తానికి దాదాపు 10-12 రూపాయల వరకు వాళ్ళకి మద్దతు ధర వచ్చేలాగా చేస్తూ కొనే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో తన పక్కన ఉన్న గ్యాంగ్ ఏమో సిండికేట్ అయిపోయి 3 రూపాయలకు 4 రూపాయలకు కొనే ప్రయత్నం, ప్రభుత్వ మద్దతుతోటి ఇప్పుడు దాదాపు 10-12 రూపాయల వరకు ప్రస్తుతం ఉంటున్న తరుణంలో మా కాలంలో అద్భుతంగా ఉంది, ఇప్పుడు అన్యాయం అయిపోయారు. అది ఏది 99% కొనుగోలు చేసిన తర్వాత, మామిడి ఉత్పత్తులు అయిపోయిన తర్వాత, మామిడి సీజన్ కూడా పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గలాభం. ఎందుకు? బల ప్రదర్శన. వారమో 2 వారాలకోసారి ఇలాంటి ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం ఈ రచ్చంతా. మాకు 6 కిలోమీటర్ల దూరంలో హెలిప్యాడ్ కావాలన్నారు. పర్లేదు మేము 100 మీటర్ల దూరంలో ఇచ్చేస్తాం తీసుకోండి అంటే కుదరదు 6 కిలోమీటర్లు పోవాలి మేము. 6 కిలోమీటర్ల గ్యాప్ ఉంటే తప్ప మాకు కుదరదు, మీరు 100 మీటర్ల దూరంలో ఎలా ఇస్తారని చెప్పేసి అదొక గొడవ. అంటే చిత్తశుద్ధి ఎక్కడ? దారి పొడవునా అభిమానులు, అనుచరులు, వేల మంది కార్యకర్తలు, వాళ్ళతోటి ర్యాలీలు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎంత అరాచకం సృష్టించారో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? నిజంగా వీళ్ళంతా అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్స్ అనిపిస్తోందా లేదా? కమెంట్ రూపంలో తెలపండి.